చెప్పండి తీసుకోండి లైన్గా బండిని కాటేసాం మనం ఉట్టు తట్టు కాటేసాం. మీ అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం 8 గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అన్నటువంటి సంగతి. ఎందుకంటే ఆ రోజు పారిశ్రామిక విప్లవం పరుగులు వేస్తున్నటువంటి దశలో, మనుషులను కూడా యంత్రాల వలె పనిచేస్తున్నటువంటి దశలో, కనీసం విరామం కూడా లేకుండా పనిచేస్తున్నటువంటి దశలో విసుగు చెందినటువంటి కార్మిక సోదరులందరూ కూడా ఎంతటి అన్యాయంగా ఆ రోజు పరిదినాలు ఉండేయని అంటే, వాష్రూములకు వెళ్తే ఆ వాష్రూములకు వెళ్ళినటువంటి సమయాన్ని కూడా లెక్కింపు చేసుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో తమ శ్రమను రక్తంగా మార్చుకుని, ఆ రక్తాన్ని పాలులాగా మార్చుకుని, తన చంటి బిడ్డకు పాలిచ్చేటువంటి ఆ తల్లి సమయాన్ని కూడా లెక్కేసుకుని పని చేసుకునేటువంటి దుర్భరమైనటువంటి రోజుల్లో ఆ రోజు ప్రపంచవ్యాప్తంగా వెల్లు విరిసినటువంటి కార్మిక చైతన్యం ఆ రోజు చికాగోలో ఏదైతే రక్తాన్ని చిందించిందో దానికి ప్రతిబింబంగా మరి ఈవేళ మేడేని ప్రపంచవ్యాప్తంగా మనందరం కూడా జరుపుకుంటూ ఉన్నాం. అటువంటి మేడే సందర్భంగా ఈరోజు పాలకొల్లులో, ఈరోజనే కాదు గత 15 సంవత్సరాలుగా కూడా ఆ కార్మికులతోటి, ఆ కర్షకులతోటి కలిసి నడిచేటువంటి వ్యక్తిగా ఈ పాలకొల్లు నియోజకవర్గానికి ఎవరైనా పెద్ద కూలీ ఉన్నారని అంటే అది నేనే అనేటువంటి విధంగా ఈ యొక్క నియోజకవర్గ ప్రజలకు పనిచేసేటువంటి వ్యక్తిగా మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కలిసిమెలిసి పనిచేస్తూ మరి ఈరోజు కూడా నా పాలకొల్లు నియోజకవర్గంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఆ కార్మికులకి, కర్షకులకి ఈ ప్రభుత్వం ఎప్పుడు అండగా, ఎందుకంటే మా తెలుగుదేశం పార్టీ జెండాయే ఆ కార్మికుల ఒక ఎజెండాగా. ఎందుకంటే ఈవేళ మా పసుపు జెండా చూస్తే ఆ పసుపు జెండాలు అందరికీ మరి నీడనిచ్చేటువంటి విధంగా ఒక ఇల్లు, అందరికీ అన్నం పెట్టేటువంటి అన్నదాతకు గుర్తుగా ఒక నాగలి, వీటన్నిటికీ తోడుగా ఆ కార్మికుల యొక్క స్వేదం మరి ఏదైతే ఒక ఎర్రటి మరి చక్రం ఏదైతే మా తెలుగు పతాకం మీద ఏదైతే ఉంటుందో అదే ఈ యొక్క కార్మికులకు ప్రతీకగా తెలుగుదేశం పార్టీ ఎజెండా నడుస్తుంది.
అందుకే ఈరోజు కూడా నేను చూస్తూ ఉన్న వస్తూ దారిలో మరి సైకిల్ మీద తొక్కుతూ వస్తూ ఉంటే మరి అన్నా క్యాంటీన్ల దగ్గర ఎంతోమంది కార్మికులు భోజనం చేస్తున్నటువంటి పరిస్థితి నేను చూసా. పేదవాడు కార్మికుడు ఉదయం 5 రూపాయలకి మరి టిఫిన్ చేసేటువంటి సౌకర్యం, మధ్యాహ్నం భోజనం 5 రూపాయలు, సాయంత్రం పూట 5 రూపాయలు, అంటే 15 రూపాయలు పెడితే మా పేదవాడు రోజంతా కూడా కడుపు నింపుకునేటువంటి అన్నా క్యాంటీన్లు కానీ, అదేవిధంగా ఆ రోజు ఇటువంటి కార్మికుల కోసం ఏదైనా ప్రమాద బీమా ఏర్పడితే చంద్రన్న బీమా కానీ, ఇట్లా ఎన్నో సౌకర్యాలు మరి యొక్క కార్మికుల కోసం మరి ఏర్పాటు చేసినటువంటి పార్టీ ఆనాడు తెలుగుదేశం పార్టీ. ఈరోజు కూడా తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఆ కార్మికుల సంక్షేమానికి, కార్మికుల అభివృద్ధికి నిత్యం కృషి చేసి ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి మీ ద్వారా కూడా అందరికీ కూడా తెలియజేస్తుంది. శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.